నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంకు మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు బస్వాపూర్లోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో ఘన స్వాగతం పలుకుతూ బస్వాపూర్ నుండి హుస్నాబాద్ పట్టణం వరకు భారీ బైక్ ర్యాలీగా ఆహ్వానం పలుకుతూ బాణాసంచా కాల్చి అభిమానం చాటుకున్నారు. హుస్నాబాద్ రోడ్లన్నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోష్తో నిండిపోయింది. మంత్రులు దారి పొడవునా అభివాదం చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు 82 కోట్ల రూపాయలతో 150 పడకల ప్రభుత్వ వైద్యశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం 11 కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన 50 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. మంత్రులు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వార్డులను పరిశీలించి నూతనంగా నిర్మించిన ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎన్బిఎస్యు, ఓపీ బ్లాక్, పోస్ట్ నెటల్ వార్డ్, ఫార్మసీ, ల్యాబ్, ప్రసూతి విభాగంలను ప్రారంభించారు. అలాగే 77.20 కోట్ల రూపాయలతో కొత్తపల్లి నుండి హుస్నాబాద్ వరకు ఉన్న 2 వరుసల రహదారిని 4 వరుసల రహదారిగా అభివృద్ధి పరచుటకు శంకుస్థాపన చేశారు. అనంతరం బాలుర పాఠశాలలో బహిరంగ సభలో హాజరై ప్రసంగించారు. అదేవిధంగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా నిలుస్తుందని మంత్రులు తెలిపారు. నేడు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 71.30 కోట్ల రూపాయల చెక్కులను మహిళా సంఘాలకు మంజూరు చేసి అందించారు. ఇక్కడి ప్రజలు కలలు గన్న హుస్నాబాద్ అభివృద్ధికి మేమంతా అండగా ఉంటామని మంత్రులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, వివిధ విభాగాల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నీ పేరును విన్నావు, ఉద్యమాల వీరుడని పోరును గన్నావు. అసలు కత్తిలోంటి లీడరు అని తెలుసుకున్నావు, కరీంనగర్ పులిబిడ్డని పిలుసుకున్నావు. కాంగ్రెస్ జెండెత్తి నీతో కదిలొస్తున్నాం. తెలంగాణ పోరు బిడ్డ అన్నా పన్నావు, నా కలికడుపుల్లో నీవే సగ్గన్నావు. రక్షించిన బహుజన సింగం నీవన్నా, గరీబుల్ల లీడరువే ప్రభాకరన్నా. ముద్దాడిన రైతన్న ఇంట పుట్టినవు, మధ్య తరగతి బతుకుల బాధలు పసిగట్టినవు. చిన్ననాడ ఎన్నో పోరాటాలను చేసినవు, ఎన్ఎస్యుఐ దళపతిగా కొత్త చరిత్ర రాసినవు. నమ్మిన సిద్ధాంతం ఏనాడు విడువలే, ప్రత్యర్థుల కుట్రలకి సుమంత చడువలే. నీ మాటల తోటై పేలిన వేట కొడువలే. తెలంగాణ పోరు బిడ్డ అన్నా పొన్నావు, నా కలికడుపుల్లో నీవే సద్దన్నావు. రక్షించిన బహుజన సింగం నీవన్నా, గరీబోళ్ళ లీడరువే ప్రభాకరన్నా. జెండతో ముడిపడిన జీవితం ప్రభాకరన్నంటేనే ప్రజాసేవకంకితం. ఎత్తుకున్న జెండాను ఏనాడు దించలే, కుట్రలెన్ని చేసిన గని ఎవడికి తల వంచలే. గుండె ధైర్యమేలే నీకున్న ఆస్తి, అవినీతి అక్రమాలతో నీ కుస్తీ. అరే ఊరు వాడ కట్టుకుంది నీతో దోస్తి. తెలంగాణ
ప్రభాకరన్నా. మేడం 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 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమరుల సాక్షిగా వచ్చిన తెలంగాణ రాష్ట్రము ఆనందంగుండడమే అన్నా నీ లక్ష్యము. రాష్ట్రమిచ్చినట్టి సోనియమ్మ రుణం తీర్చగా రాహుల్ గాంధీ కన్నా కలలే నెరవేర్చగా ఆటుపోటులు ఎదుర్కొని చేస్తేవి యుద్ధం. ఆత్మగౌరవానికి నీవే నిలువద్దం. రామదండులా నీ వెంటే మేం సిద్ధం. తెలంగాణ తెలంగాణ పోరు బిడ్డ అన్నా పొన్నం. మా కలి కడుపుల్లో నీవే సద్దన్నం. గర్జించిన బహుజన సింగం నీవన్నా. గరీబుల లీడర్వే ప్రభాకరన్నా. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.
राजामनुमति एकदैव यजमानायुस्तेजो ददाति या फलानि या बलापुष्पाय अग्नि ध्रुवन्ते राजा वनं ध्रुवन्ते वृन्दै ध्रुवन्ते इंद्रश्च अग्निश्च సాంస్కృతిక సార్ తరఫున కళాకారులను తెలియజేసుకుంటూ ఇంతటితో మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరూ దయచేసి మరియు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు గౌరవ మంత్రివర్యులు కూడా వేదికకి రాష్ట్రంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా శ్రీ కేడ లింగమూర్తి గారు గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారిని వేదికకి రాసిన సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఏఎంసీ చైర్మన్ హుస్నాబాద్ గారు కూడా వేదికకి రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. బొలిశెట్టి శివయ్య గారు ఆహ్వానిస్తున్నాము. కోహెడ ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా వేదికకి రావాల్సిందిగా సాధారణంగా వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా డిఎంఎడ్ఎస్ఓ గారిని కూడా మంగళధారణం శ్రిత జగత్ వాంఛావలి పూరణం కళ్యాణాభరణం కళా వితరణ ప్రాణం కుసుంధారుణం మంజీరావరణం మహాకవిమన పంకే రుహ ప్రేరణం అంబాయాశ్చరణం వ్రజామి శరణం వాగ్వైదుషీ కారణం అతిథి దేవో భవ. భారత్ మాతాకి జై. జై తెలంగాణ. తెలంగాణ
ప్రమాద బీమా, లోన్ బీమా అనేటువంటి రెండు బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టాయి, ప్రారంభం చేశాయి. సార్, ఈ ప్రాంతంలో ప్రమాద బీమాలో ఇద్దరు మహిళలు చనిపోవడం మూలాన వాళ్ళకు ప్రమాద బీమా కింద 20 లక్షల రూపాయలు చెక్ని, జంబో చెక్ని ప్రదానం చేయాల్సిందిగా మనవి. వీరు యోగేశ్వరాచారి గోవర్ధనగిరి, అదేవిధంగా మల్లయ్య గారు గోవర్ధనగిరి. సార్, వీళ్ళు అక్కనపేట మండలానికి సంబంధించిన వాళ్ళు. సో అలాగే లోన్ బీమాకు సంబంధించినవి సార్ 2 సంఘాలు ఉన్నాయి. మాషాల్లా ఫ్రమ్ రామచంద్రాపూర్ కోహెడ మండల్, అదేవిధంగా లక్ష్మీ సరస్వతి సంఘం శనిగరం గ్రామం నుంచి వీరికి కూడా జంబో చెక్లు వెళ్ళండి. సో కోహెడ నెక్స్ట్ బ్యాంక్ లింకేజ్ సిద్దిపేటకు సంబంధించినటువంటి బ్యాంక్ లింకేజ్ ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 15,55,00,000 రూపాయలు మనం లింకేజ్ ఎస్హెచ్జిస్కి ఇవ్వడం జరిగింది. ముందుకు రావాల్సిందిగా ఎంఎస్ఓబీలు, జెడ్ఎస్ఓబీలు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. సో అదేవిధంగా మెప్మా ఉస్నాబాద్ వారు కూడా సార్ 14 మందికి. నెక్స్ట్ కరీంనగర్ లోన్ బీమా 13,91,000. అదేవిధంగా కరీంనగర్ బ్యాంక్ లింకేజ్ 14,20,00,000. కరీంనగర్ కరీంనగర్ వాళ్ళకి పైకి పంపాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి. సార్, కరీంనగర్ తొందరగా. నెక్స్ట్ హన్మకొండ బ్యాంక్ లింకేజ్ 22,06,00,000. నెక్స్ట్ హన్మకొండ ప్లీజ్. కరీంనగర్ అయిపోతుంది. నెక్స్ట్ హన్మకొండ ప్లీజ్. హన్మకొండ బ్యాంక్ లింకేజ్ 22,06,00,000. భీమదేవరపల్లి అండ్ ఎల్కతుర్తి మండలాలు. అలాగే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షే నాకు ముఖ్యం అని దామోదరం గారితో, వెంకటరెడ్డి గారితో, సీనియర్లు అందరితో నా సాధన కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షను తీర్చినటువంటి యోధుల్లో ప్రథముడు నా మిత్రుడు, ఈనాటి మీ శాసనసభ్యుడు, మహాసహచర మంత్రివర్యులు పొన్నం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పెద్దలు, గౌరవనీయులు, ఈ రోజు మొండిని మా మెడికల్ కాలేజీలన్నిటికీ కూడా అవసరాలు తీరుస్తున్నటువంటి పెద్దలు దామోదరం గారికి, వెంకన్న గారి గురించి ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఆయన కూడా తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే అయిన ప్రజాప్రతినిధులందరికీ, అధికారులకి, రైతు సోదరులకి, మహాలక్ష్ములందరికీ ధన్యవాదాలు. మీరు 2 గంటలైతుంది ఆశీర్వదించడానికి. సంవత్సరంన్నర క్రితం మేము ఏదైతే కోరుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చామో ఆ కళలు ఆశీర్వదించడానికి ఇంతమంది తల్లులు ఏకమై వచ్చి ఒక్కకుండా పొన్నం గారి కోసం మీ అభిమానాన్ని చాటుతున్నటువంటి మహాలక్ష్మి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరంన్నర కాలంలో వెంకటరెడ్డి గారు చెప్పినట్లుగా అనేక సమస్యలున్నా, సంక్షోభాలున్నా సంక్షేమాన్ని ఆపకుండా, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇప్పుడు మనం అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని ఇప్పుడు రోడ్డును వారు ఇస్తామని చెప్పినట్టుగా లిఖితపూర్వకంగా కాగితాలు ఉండాలి కాబట్టి వారికి కూడా ఆ రోడ్డు మీద ఆర్డర్ చేయాలి. ఆర్డర్ చేయకుంటే అప్పుడు కిరణ్ కుమార్ ఉన్నప్పుడే ఏమన్నాడు, తెలంగాణ అడ్డం పడితే హెలికాప్టర్ పేరు చేస్తా అన్నాడు. ఆయన చెప్పుకుంటూ ఉంటాడు. ప్రజలు, గౌరవనీయులు, ఈరోజు మా సోదరుడు గత 30 సంవత్సరాలుగా ఎన్ఎస్పీ నాయకుడి నుండి మంత్రి వరకు నాతో పాటు ఎదిగిన సహచరుడు, ప్రజానాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మీ అభిమాన నాయకుడు
ముందుగా పొన్నం ప్రభాకర్ గారికి గెలిపించినందుకు మీరందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ నిజమైన తెలంగాణ ఉద్యమకారునికి న్యాయం చేసిందని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారు క్యాబినెట్లో కానీ మాతో కానీ ముఖ్యమంత్రి గారితో పారి వారు పడుతున్న ఆతృత మీ మీద అభిమానమే కాదు ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని నిరంతరం కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గారికి నిజంగా మీరందరూ కూడా అదృష్టవంతులు. అలాగే మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు సొంత ముఖ్యమంత్రి ఉన్నా సొంత పార్టీ ఉన్నా తెలంగాణ వస్తేనే మన పిల్లల ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, గౌరవల్లి ప్రాజెక్ట్ వస్తుంది అని చెప్పి పోరాటం చేసిన నాయకుడు ఈరోజు మీ మంత్రిగా ఉండడం అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, దాంతోపాటు మా అందరికీ మార్గదర్శకులు గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు కీలకమైన ఆరోగ్య శాఖ మనందరికీ కూడా కావాల్సింది. ఇవాళ పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడే మనం 250 పడకల ఆసుపత్రిని మన హుస్నాబాద్లో ప్రారంభించడానికి కారకులు రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడ ఏ హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నా చొరవ తీసుకుంటున్న మా సీనియర్ నాయకులు అన్న దామోదర్ అన్న గారికి, అలాగే రైతు నాయకుడు మనం చదువుకునే రోజులలోనే మంత్రిగా ఉన్న నాయకుడు ఈరోజు మా జిల్లాకి వెళ్ళి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మార్చారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు మా సోదరుడు డాక్టర్ ప్రముఖ వైద్యుడే కాదు ప్రముఖ నాయకుడు ఎమ్మెల్యే మా తమ్ముడు కవంపల్లి సత్యనారాయణ గారికి, మన కలెక్టర్ హైమావతి గారికి, అలాగే గతంలో భువనగిరి పనిచేసి ఇప్పుడు అడిషనల్ కలెక్టర్గా ఉన్న మన అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారికి, వేదికగా ఉన్న అందరి నాయకులకు, ఆఫీసర్స్కు, మా అక్కా చెల్లెళ్లకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మా ప్రభాకర్ మంత్రిగా ఈరోజు నిన్న మొత్తం నల్గొండ జిల్లాలో కార్యక్రమాలున్నా కంపల్సరీ రావాలి. ఈరోజు ఇక్కడ వారు పట్టుబట్టి అభివృద్ధిలో భాగంగా మనం ఈరోజు టెండర్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు పనులు ప్రారంభించుకున్న సందర్భంగా హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు 75 కోట్లతోని మా R&B శాఖ ద్వారా పనులు కూడా రేపెల్లుండి స్టార్ట్ చేసుకోబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ నాయకునికి హామీ ఇస్తూ వెంటనే అది ఈరోజే శంకుస్థాపన చేసేది ఉండే. ఇంకొక రోడ్ అడిగిండు కొత్తపల్లికి వెళ్ళి సుందరగిరికి 10 కిలోమీటర్లు 85 కోట్లతోని వారం రోజుల్లోనే దాన్ని కూడా శాంక్షన్ చేపించి వెంటనే దీంతో పాటు ఒక నెల రోజులు ఆలస్యంగా పనులు ప్రారంభించే విధంగా మా R&B శాఖ శాంక్షన్ చేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, దాదాపు ఇంకా కరీంనగర్ జిల్లాలో చుట్టుపక్కల 162 కోట్ల రూపాయలతోని 8 వర్కులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మీ అందరికీ కూడా 2 విషయాలు ఎక్కువ చెప్పకుండా మీ అందరికీ తెలుసు. 10 సంవత్సరాల నిరీక్షణ అవసరం. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి ప్రజాపాలన చేయండి అని చెప్పి మాకు నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించిన తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఆర్థికంగా అప్పులలో ఉన్నా ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ ఈరోజు నిన్నటి వరకు 9 రోజులలో 9,000 కోట్ల రైతు భరోసా. అందరూ కూడా అనుమానం వ్యక్తం చేసిండు, కాంగ్రెస్ పార్టీ వస్తే 10 ఎకరాలకే వస్తుంది, 5 ఎకరాలకే వస్తుంది. ప్రతి మంది అకౌంట్లో పడ్డాయా లేదా? గట్టిగా చెప్పాలి. అకౌంట్లో పైసలు పడ్డాయా? రానప్పుడు రాలేదని, వచ్చినప్పుడు వచ్చినాయని చెప్పాలి కదా. ఇంత ఆర్థికంగా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మనకు ప్రభుత్వం చేతికి వచ్చింది. 8 లక్షల కోట్ల అప్పు వచ్చింది, మన చేతికి అధికారం వచ్చింది. చూస్తే జీతాలు 15వ తారీఖు వచ్చాయి. వారానికి 3 జిల్లాలు 4 జిల్లాలు పెన్షనర్స్కి ఇప్పటికి కూడా బకాయిలు ఉన్నాయి. ఆ పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సీనియర్ మినిస్టర్స్గా మేమందరం కూడా నిరంతరం కృషి చేస్తూ, తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ రైతులకు ముఖ్యం కాబట్టి ఈరోజు రుణమాఫీ 21,000 కోట్లే కాదు ఇంకా ఎన్నో కార్యక్రమాలు వారు తెలియజేస్తారు. మీకు మీ అందరికీ కూడా ఒకటే మాట ఇస్తున్నాం, కొట్లాడి తెలంగాణ తెచ్చినాం. దళితులను ముఖ్యమంత్రి చేస్తా, అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి
ఆ రోజు నమ్మి అధికారం రాకపోయినా బాధపడలే, కానీ ఒక్క ఇల్లు కట్టలేదని మనం బాధపడ్డాం, ఒక ఉద్యోగం ఇవ్వలేదని బాధపడ్డాం. ఒక గౌరవవెల్లి ప్రాజెక్టు ఈ ప్రాంతాన్ని ఈరోజు రైతులందరికీ ఉండే ప్రాజెక్టుని ఈరోజు 10 ఏళ్లలో మల్లన్న సాగరు ఉండపోచమ్మ పూర్తి చేసింది తప్ప ఈరోజు మళ్ళా మా పొన్నం ప్రభాకర్ గారు గౌరవవెల్లి పూర్తి చేయడానికి ఇచ్చిన 10 ఏళ్ల సమయంలో గౌరవవెల్లి ప్రాజెక్టుని ఎంతమంది రైతులు ఉద్యమాలు చేసినా ల్యాండ్ ఎక్విజిషన్ క్లియర్ చేసి ఎప్పుడో 8 ఏళ్ళ కింద కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు దాన్ని పక్కన పెట్టారు. ఇలా ఎన్నో అనుకున్న ఆశలు నెరవేరిన సమయంలో మీ అందరికీ ఒక సీనియర్ ఎమ్మెల్యేగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా మన సిద్దిపేట వరకు ఎంపీగా ఉంటుంది. సిద్దిపేట జిల్లా కూడా నాకు 4 మండలాలు, చేర్యాల వరకు కూడా వచ్చేది. చేర్యాల అంటే జనగాం కాన్స్టిట్యున్సీ, అక్కడ ఎంపీగా నేనే ఉన్నాను. అప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా పరిచయమే. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తూ నా వంతు మా పొన్నం ప్రభాకర్ గారు మా సోదరుడు మేమందరం తప్పకుండా టీమ్గా ఉండి తెలంగాణతో పాటు హుస్నాబాద్ని మీరు కలలు కన్న కోరికల్ని నెరవేర్చడానికి మా వంతు అండగా ఉంటాం. మాకు ఒకటే ఆశగా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ కూడా లేడు కాంగ్రెస్కు. జడ్పీటీసీగా పోటీ రాజారెడ్డి గారు ఒక లక్ష్మణ్ అనే అబ్బాయిని తీసుకొచ్చింది. డాక్టర్ సీట్ వచ్చింది సార్, ఆ అబ్బాయిని చదివిస్తానికి తల్లిదండ్రులు పైసలు లేవంటే నేను గత 3 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ₹1,00,000 కట్టిస్తూ ఆ అబ్బాయి 3వ సంవత్సరం మంచి పర్సెంటేజ్తో పాస్ అయింది. ఇలా రాష్ట్రం మొత్తం కూడా నా దగ్గరికి వస్తుంటారు. ఎందుకు చెప్తున్నానంటే పొన్నం ప్రభాకర్ అండగా ఉండడానికి మీలో ఎవరైనా ప్రభుత్వ పరంగా మంత్రిగా వారు చాలా యాక్టివ్ మినిస్టర్, మొదటిసారి ఎమ్మెల్యే అయినా మొదటిసారి ఎంపీ అయినా పార్లమెంట్లో గలం ఇప్పిండు. ఇలా మంత్రిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్. మీకు తెలిసి హైదరాబాద్ ఎంతమంది అంటే 1 కోటి జనాభా. అక్కడ మినిస్టర్ లేడు, అక్కడ మినిస్టర్ ఆయనే. మళ్ళీ సాయంత్రం చూసి హుస్నాబాద్లో కనబడతాడు. 7 అంటే అక్కడ 4 గంటల టైం దొరికితే హుస్నాబాద్కి వస్తాడు, అన్నని కలుతాడు, అన్ని మండలాలు తిరుగుతాడు. మళ్ళీ రాత్రి ఇక్కడ బస చేసి పొద్దున కార్యక్రమం చూసుకొని మళ్ళీ హైదరాబాద్ కనబడతాడు. నా ఇంటి పక్కకే ఆయన మినిస్టర్ క్వార్టర్. అక్కడ ఎప్పుడు జాతర ఇంటికాడ హైదరాబాద్ అంటే 1 కోటి జనాభా. అక్కడ మినిస్టర్ ఆయనే. హుస్నాబాద్, కరీంనగర్ మరొక సీనియర్ నాయకుడు మా దగ్గర మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మననే అడ్నూరు లక్ష్మణ్ గారు మంత్రి ఆయన. ఇక్కడ మీ కలెక్టర్ గారు, సిద్దిపేట కలెక్టర్ గారి, మా అర్చన కలెక్టర్ గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. అలాగే కరీంనగర్ కలెక్టర్ బొమ్మేల గారు గతంలో మా భువనగిరి కలెక్టర్గా చేశారు. మంచి ఆఫీసర్లు ఉన్నారు. మీ అందరూ అదృష్టవంతులను తెలియజేసుకుంటూ ఇంకా కూడా జరగబోయే కాలం చాలా ఉన్నది. మా ప్రభుత్వం వచ్చి 18 మాసాలే అయింది. ఎన్ని కార్యక్రమాలు చేసినాయో మీ అందరికి తెలుసు. ఇంకా చేయవలసింది చాలా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మళ్ళా 85 కోట్ల రోడ్డుతో పాటు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవన్నిటి కూడా మీకు అండగా ఉంటామని మరొకసారి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా మీరు గెలిపిస్తారు, కానీ ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ లో పొన్నం ప్రభాకర్కి ఎంత మెజార్టీ రావాలి? నాకు మన 55,000 వచ్చింది, ఆయనకు 1,00,000 రావాలి మన దాన్ని. అలాంటి నాయకుడు ఉద్యమకారుడు మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అందుకనే మీ అందరు కూడా ఘనంగా స్వాగతం పలికి దాదాపు 15 కిలోల ర్యాలీతో పాటు స్వాగతం పలికిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మా సోదరునికి మరొకసారి ధన్యవాదాలు. ఎందుకంటే మీ అందరినీ అక్క చెల్లెల్ని ఇంతమంది కలుసుకునే అవకాశం కల్పించినందుకు, అలాగే అభివృద్ధి విషయంలో గౌరవవెల్లి ప్రాజెక్టులో మన క్యాబినెట్ లో మీటింగ్ లా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఎప్పుడు మాట్లాడినా గౌరవవెల్లి ప్రాజెక్టు ఈ అభివృద్ధి నడుస్తూనే ఉంటుంది. హాస్పిటల్స్ దామాన్ని ఇచ్చింది. రైతులు ముఖ్యం కాబట్టి గౌరవ ప్రాజెక్టులో ముఖ్యంగా ఉన్నాడు. మనం విశ్లేషిస్తే మా ప్రభాకరు ఏ ఒక్క శాఖను కూడా వదలడు, ఏ ఒక్క శాఖను వదలడు, ఎక్కడ నిధులు వదలడు. ఇది నా హుస్నాబాద్, నా హుస్నాబాద్కి ఇది కావాలి అని మొండికి కూర్చుంటాడు.
మీరు గౌరవలి ప్రాజెక్టే తీసుకుందాం, లేదా ఏ శాఖ వద్దు మా శాఖనే తీసుకుందాం. హుస్నాబాద్ అంటే ఓ తాలూకా హెడ్ క్వార్టర్స్. హుస్నాబాద్ అంటే వైద్య సేవలకు సంబంధించి 30 పడకలు 50 పడకల హాస్పిటల్. ఈరోజు 50 పడకల హాస్పిటల్ పోయి 150 పడకల హాస్పిటల్ సుమారు 82-83 కోట్లతోటి 50, 150 మరియు MCH అంటే 250 పడకల హాస్పిటల్ మీ హుస్నాబాద్కు అవసరమా? ఆ ఆలోచన రాబోయే తరాలు కూడా ఏ రకంగా ఉండాలి, ఆరోగ్యము, పేదవాని ఆరోగ్య పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత. అది నా బాధ్యత, నా సర్కార్ బాధ్యత. నేను సేవలు అందించాలి. సమాజంలో మార్పు రావాలన్నా విద్యాపరంగా సురక్షితంగా ఉండాలంటే, ఆరోగ్యపరంగా పోటీ ప్రపంచంలో బతకాలంటే నైపుణ్యము, ఆ నైపుణ్య అంశమే ఈరోజు శాతవాహన యూనివర్సిటీ ద్వారా మీ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల రావడం. శాతవాహన యూనివర్సిటీ 2009లో వస్తే 2006లో వస్తే 2006, 2016, 2025 అంటే సుమారు 19 సంవత్సరాలకు మీకు ఈరోజు ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడం జరిగింది. అంటే కేవలం ఇది సాధ్యపడింది ప్రభాకర్తో. 250 పడకల హాస్పిటల్. దాని మెల్లగా నాకు చెవులో ఒక మాట చెప్పాడు, మెడికల్ కాలేజ్ కష్టమవుతుండొచ్చు, పక్కకే సిద్దిపేట మెడికల్ కాలేజ్ ఉన్నది, జనగామ మెడికల్ కాలేజ్ ఉన్నది, కరీంనగర్ మెడికల్ కాలేజ్ ఉన్నది, మాకు ఒక పీజీ సెంటర్ ఇవ్వండి అని చెప్పి మా ప్రభాకర్ అడిగింది. అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ MBBS కాదు, కనీసం 50 సీట్లతోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయన్నా అని చెప్పేసి అడిగితే తనకు చెప్పాను, ఈరోజు హుస్నాబాద్లో ప్రకటిస్తాము 250 పడకల ఆసుపత్రికి కనీసం 25-50 సీట్లతోటి ఒక పీజీ సెంటర్ కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తామనే విషయాన్ని సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చి మరొక 8 మెడికల్ కళాశాలలు, 16 నర్సింగ్ కళాశాలలు, ప్రతి తాలూకాకు, ప్రతి నియోజకవర్గానికి ఒక నర్సింగ్ కాలేజ్ అవసరము. ఎందుకంటే మన ఆడబిడ్డలు నర్సింగ్ ఆఫీసర్లు కావాలి. ప్రపంచంలో ఏ దేశానికి అయితే అవసరం ఉందో, జపానే కానీ, జర్మనీయే కానీ, కెనడానే కానీ, ఆస్ట్రేలియానే కానీ, మన పిల్లలు, మన ఆడపిల్లలు నర్సింగ్ ఆఫీసర్స్ అయి ఆ భాషలో పాండిత్యాన్ని పొంది, జాపనీసే కానీ, జర్మనే కానీ, ఇంగ్లీషే కానీ ఆ భాషలో పాండిత్యం పొంది ఆ దేశంలో పోయి సేవలు అందించాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ఆడబిడ్డలు నర్సులుగా, డాక్టర్గా ఎదగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే 16 నర్సింగ్ కాలేజీలు, 960 సీట్లు, మళ్ళీ ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా నర్సింగ్ కాలేజీలు మంజూరు చేయబోతున్నామనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మార్పు రావాలంటే, ఇంతకుముందు చెప్తుండే మాకు ప్రభాకర్ గారు, ఒక కాలంలో ఇది నక్సలైట్ల ప్రాంతం, ఒక కాలంలో ఇది కమ్యూనిస్టు ప్రాంతం,
ఈరోజు ఇది కాంగ్రెస్ ప్రాంతం. సిద్ధాంతాలని తప్పు పట్టము, హింసని తప్పు పడతాం, కానీ సిద్ధాంతాలను తప్పు పట్టం. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము, స్వేచ్ఛని గౌరవిస్తాము. ప్రజాస్వామ్యంలో మాకు ఇలాంటి నాయకుడు కావాలి అంటే ఆ ఓటు హక్కు ఇచ్చింది మనకు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది నీ హక్కు. రాబోయే 5 సంవత్సరాలు నువ్వు ఏ పార్టీని, ఏ నాయకుని ఎన్నుకుంటావో ఆ 5 సంవత్సరాలు నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, నీ సంసారము, నీ విద్య, నీ వైద్యము, నీ సామాజిక భద్రత అన్నీ నువ్వు నిర్ణయం తీసుకుంటావు. అది రాజ్యాంగ హక్కు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అందించిన గొప్ప వరము. కానీ ప్రజాస్వామ్యంలో మన ఉనికిని కాపాడుకోవాలి, కులహంకారాన్ని పాత్రేయాలి, స్వేచ్ఛగా ఆత్మ గౌరవంతో అమ్ముడు పోయే విధానం కాదు. అమ్ముడు పోయే ఆత్మలు అవసరం లేదు. అతి ఆశ మంచిది కాదు, అబద్ధాలు మంచివి కావు. నాయకుడు అనేవాడు ధైర్యంతో, స్థైర్యంతో, ఆత్మ గౌరవంతో ప్రజాసేవకు అంకితమై బ్రతకాలి. అలాంటి ప్రాంతం ఈ ప్రాంతం, అలాంటి నాయకుడు మీ నాయకుడు. హుస్నాబాద్ ఏడాదిన్నర కింద, 2 ఏళ్ల కింద ఇదే వేదిక మీద బడి పండుగ జరిగితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అభివృద్ధి అధికారంలో లేదు. పండుగ చేసుకునేటువంటి ఆనాడు పూర్వ విద్యార్థులంతా మా హుస్నాబాద్ కు ఏదైనా ఒక విద్యా సంస్థ బాగుంటుంది అనుకునేటువంటి సందర్భం. ఇవాళ ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక మంచి గుర్తింపు రావడానికి అందరి సహకారంతో, అదేవిధంగా జిల్లా సహకార మంత్రి శ్రీధర్ బాబు గారు, మొన్నటిదాకా ఇన్ఛార్జి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు, మొత్తం కేబినెట్ సహకారంతో ఈరోజు హుస్నాబాద్ లో శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభోత్సవం చేసుకుంటున్నామన్నమాట. మనం చేస్తా ఉన్నా. ఇవాళ ఇప్పటికే 100 పడకలుంటే 150 పడకల ఆసుపత్రిని ఈరోజు దాదాపు 70 కోట్లతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇలా శంకుస్థాపన. రాబోయే కాలంలో అటు సిద్దిపేట, ఇటు జనగామ, అటు హనుమకొండ, ఇటు కరీంనగర్ సెంటర్ లో ఉన్నటువంటి హుస్నాబాద్ అన్నిటికీ సెంటర్ కావాలని ఈరోజు ఈ ఆసుపత్రి వైద్యాన్ని పరంగా డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అన్న మంత్రివర్గంలో అటు దామోదర్ అన్న, ఇటు వెంకటరెడ్డి అన్న, అటు తుమ్మల నాగేశ్వరరావు అన్న అందరూ కూడా, నేనే చిన్నోని, నేనే మొదటిసారి మంత్రిని, వాళ్ళంతా సీనియర్ మంత్రులు. నేనేమడగానే తమిళ పో అని చెప్తారు. అట్లనే ఇలా చాలా కాలంగా మనం అందరికీ ఆకాంక్ష అయినటువంటి రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్ దాకా 4 లైన్ల రోడ్డుకి ఇలా 80 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. ఇది ఫేజ్ 1 అన్న. ఫేజ్ 2 కూడా ఇంకా మనం ఇది ప్రారంభమైనాక మీరు సెకండ్ ఫేజ్ ఇస్తాం. 2 ఫేజులు చేసుకున్నాం. ఇది చిగురుమాడు సుందరగిరి దాకా, దాని తర్వాత మళ్ళీ కొత్తపల్లి దాకా పోయేది ఉంది. కాబట్టి 22 కిలోమీటర్ల 11 కిలోమీటర్ ఒక ప్యాకేజీ, 10 కిలోమీటర్ ఒక ప్యాకేజీ చేసినాం. ఈ ప్యాకేజీ ఎలా టెండర్ అయి ఫౌండేషన్ వేసుకున్నాం. సెకండ్ ప్యాకేజీ కూడా ఇవ్వాలని సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతం అంతా గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే నిధులు కేటాయించుకొని జిల్లా కలెక్టర్లు, 3 జిల్లా కలెక్టర్లు, 4 ఆర్టీఓలు, 4 అడిషనల్ కలెక్టర్లు ల్యాండ్ ఎక్వేషన్ ప్రక్రియ కాలువల కోసం చేస్తా ఉన్నారు. మొత్తం బండంతా పని అయిపోయింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తదుపరి కాంగ్రెస్ నాయకత్వంలోనే. ఈసారి ఎట్టనైనా వచ్చి అందరి సహకారంతో ఈ రైతాంగ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ గౌరవేలి గండిపెల్లిన నీళ్లు నింపుదాం. ఈ రైతులకందరికీ కూడా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం చేసే సంకల్పంతో ముందుకు పోతున్నాం. మీ అందరి ఆశీర్వాదంతో నేను మీ పార్లమెంట్ సభ్యుడిగా ఆనాడు గెలిపిస్తే మీ గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణ కోసం నా బాధ్యత నిర్వహించిన. ఇవాళ మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో
నేను ఎన్నికల సందర్భంలో ఒకటే చెప్పిన, నన్ను గెలిపియండి, ఎక్కడైనా హుస్నాబాద్ పోతే మీది హుస్నాబాద్ అనగానే మీ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇలా హుస్నాబాద్ అంటే ఆనాడు హుజరాబాద్ సిద్దిపేట కాదు, ఇలా హుస్నాబాద్ కూడా అట్లానే గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను ఈ సందర్భంగా తప్పకుండా పెద్దలు వచ్చినారు, ఇంటికి మనం ఎవరైనా పెద్దలు వస్తే అక్కడ పిల్లలకి ఏదైనా మనం ఇచ్చిపోతాం. నేను ముగ్గురిని కోరుతా ఉన్నా, దామోదర్ రాజనరసింహన్న, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న, తుమ్మల నాగేశ్వరరావు అన్న. మా హుస్నాబాద్ గత 10 ఏళ్ళుగా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి మా ఎమ్మెల్యే ఇంట్లుంటే కూడా ఆయన ఏం అడగకపోతుండే పాప వీళ్ళని ఏం చేయలే. ఇక్కడ ఇలా అన్ని రకాల విధంగా అభివృద్ధి చేయాలని ఆలోచనతోటి ముందుకు పోతున్న సందర్భంలో దయచేసి మీ ఆశీర్వచనం ఇవ్వండి. ఈ ప్రాంత ప్రజలకు మీ ఆశీర్వచనంతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధికి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో అనేక రకాలుగా కొంతకాలం నక్సలైట్లు అడ్డగా, దాని తర్వాత కొన్ని సిపిఐ, దాని తర్వాత కాంగ్రెస్ అనేక రకాలుగా పాపం ఎవరి ప్రయత్నం వాళ్ళ ప్రాంత అభివృద్ధి చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలంతా ఒక సన్న బియ్యంతో లేదా ఇవాళ పంట సహకారంతో, ఇందిరామ ఇళ్లతోటి, అదేవిధంగా సన్నబడ్డ బోర్లతో అనేక రకాలుగా ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలనే సందర్భంగా నేను కోరుతూ తప్పకుండా మరి మీ అందరి ఆశీర్వచనం నియోజకవర్గంగా ఉండాలని మీ అందరి హృదయపూర్వకంగా కోరుకుంటూ, వెంకన్న మిగతా రోడ్డుకు సంబంధించి కానీ అదేవిధంగా ఇప్పటికే బండి సంజయ్ గారు కూడా ఈరోజు రమ్మన్న వారు హుస్నాబాద్ అక్కడపేట మీదుగా జనగామ 2 నేషనల్ హైవే మధ్య నేను వారిద్దరం కలిసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రోడ్డుకి మనం 4 లైన్ తీసుకొచ్చుకుంటే హుస్నాబాద్ కేంద్రంగా సిద్దిపేటకు, హన్మకొండకు, కరీంనగర్ కు, జనగాంకు 4 లైన్ల రహదారి, ఇంజనీరింగ్ కాలేజీ, ఏటీసీ సెంటర్, రేపు ఇండస్ట్రియల్ పార్క్, గౌరవ ప్రాజెక్టు, ఎల్లమ్మ చెరువు డెవలప్మెంట్, రేపు మహాసముద్రం గండికి 10 కోట్ల రూపాయల టూరిజం ప్రాజెక్టు, ఇన్ని కార్యక్రమాలు జరిపి ఈ ప్రాంతాన్ని అన్ని రకాల అభివృద్ధి చేయాలనే ఆలోచనకు ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి సంవత్సరంలో కొంత ఇబ్బందులు వచ్చినా ఇప్పుడిప్పుడే తేరుకున్నాం. అన్ని సంస్థల్ని సంస్కరిస్తున్నాం. అన్నిటికీ ప్రణాళికాబద్ధంగా నిధులు ఖర్చు పెట్టాలని, తద్వారా మనం అనుకున్నటువంటి భాషలన్నింటినీ కూడా తీర్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆశయం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది రహదారులు కావచ్చు, అదేవిధంగా గౌరవెల్లి లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, సంక్షేమం కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఆసుపత్రి భవనాలు కావచ్చు, వాళ్ళు ఎన్నికల కోసం మొదలుపెట్టి వదిలేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని తీర్చే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ గా వచ్చే అవకాశం వచ్చింది. నేను దాకా వెంకన్నతోటి నాకు సుఖంగా ఉండే, మరి ఇప్పుడు పన్నం గారు ఏం చేస్తాడో అదేవిధంగా ఇది వ్యవసాయ జిల్లా, ఇది శ్రీరామ్ సాగర్ కింద, వరద కాలువ కింద అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని పచ్చగా అన్నపూర్ణ అంటే కరీంనగర్ గా పేరు కాల్చినటువంటి వ్యవసాయ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా వచ్చే అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కాబట్టి దయచేసి మా చేతిలో ఉన్నంత వరకు ఆ భగవంతుడు మాకు ఇచ్చినటువంటి శక్తి మేరకి రైతాంగాన్ని మర్చిపోకుండా ప్రభుత్వానికి ఇబ్బంది అయిన సహచరులందరూ మెప్పించి ఈనాడు రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయలు నిన్నటితోటి రైతుల యొక్క జేబుల్లోకి పంపించాం. ఇంకొక 40,000 కోట్లు వరి ధాన్యాన్ని కొన్నాం. ఇంకొక 20,000 కోట్ల రూపాయలతోటి విద్యుత్ శక్తి సబ్సిడీతోటి పాటు పంటలు కొనుగోలు చేస్తున్నాం. తప్పకుండా 1,00,000 కోట్ల పైన ఒకే సంవత్సరం ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రైతుల కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఈ భారతదేశంలో ఒక ప్రభుత్వం లేదు. కాబట్టి దయచేసి అవాకులు చవాకులు వేలేటటువంటి రాజకీయ పార్టీలు అవకాశం కోల్పోయి అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కాకుండా అహంకారంతో అవినీతితోటి బలి చేసినటువంటి రాజకీయ పార్టీలు ఈ రోజు మా పథకాల గురించో పాలన గురించో విమర్శిస్తే ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. కాబట్టి దయచేసి ఆ రాజకీయ పార్టీలకు ఒకటే ఒక విజ్ఞప్తి,
మీరు చేసిన తప్పులు సరిదిద్దుతున్నాం, మీరు చేసినటువంటి లోటుపాట్లు సరిదిద్దుకుంటున్నాం, సక్రమమైనటువంటి పద్ధతిలో పరిపాలన కొనసాగించాలనుకుంటున్నాం. మాకు అధికారం ఇచ్చినటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకి మేము నడవాలనుకుంటున్నాం తప్ప మేము మీకు మాదిరిగా ఆకాశంలో ఆర్మాన్యాలు కట్టి అరచేతిలో వైకుంఠం చూపించే అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి అన్న చెప్పినట్టుగా ఈ జిల్లా ఆయిల్ ఫామ్ కు అనువైనటువంటి ప్రాంతం కాబట్టి తప్పకుండా ఈ జిల్లాలో రేపు రాబోయే కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారిని పిలిచి మీకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేపిస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఒక రోజు 100, 1000 అటు ఇటు అయినా ఆయిల్ ఫామ్ పంటకి చావు లేదు. మీకు 2.5 లక్షల ఎకరానికి ఆదాయం వచ్చేటట్టుగా పండేటటువంటి ఏకైక పంట ఈ యొక్క అకాల వర్షాలకో, కోతులకో, పందులకో లేదు కరువులకో ఇబ్బంది పడే పంట కాదు ఇది. కాబట్టి ధైర్యంగా రైతులు ముందుకు రండి. నేను వచ్చే దాంట్లో ఒక రైతుది తోట చూసా, చాలా మంచిగా ఉంది, చాలా మంచి పంట వస్తుంది. ఇప్పుడు మీ పంట అంతా నేను అశ్వరాపేట తీసుకెళ్లి ఆయిల్ తీయాల్సి వస్తుంది. రేపు 4 రోజుల తర్వాత మీ జిల్లాలోనే, నడిమెట్టలోనే ఈ చుట్టుపక్కల జిల్లాల యొక్క పంట అంతా కూడా మీ దగ్గర ఏర్పాటు చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. మళ్ళీ తెలంగాణ భూములు ఎడారి భూములు కావు, పచ్చబడ్డటువంటి పంట చేరు అని చెప్పి మనం నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని పంటలు పండేటటువంటి పుణ్యభూమి తెలంగాణ దక్కన్ పీఠభూమి. కాబట్టి ఈ పీఠభూమికి కావాల్సినటువంటి జలవనరులు సమీకరిస్తున్నాం, విద్యుత్ శక్తిని ఇస్తున్నాం, మీరు చేసిన పంటలన్నిటికీ కూడా సబ్సిడీ ఇస్తున్నాం. ఆయిల్ ఫామ్ కి ఎకరానికి 50,000 రూపాయలు ఇస్తాం. 3 సంవత్సరాలు అంతర పంట వేసుకుంటే దానికి కూడా డబ్బులు ఇస్తాం. తప్పకుండా టన్నుకి 20,000 తగ్గకుండా ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు స్థిరమైనటువంటి ధర కల్పించేదానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ధర వచ్చేటటువంటి పంటల్ని, మన కుటుంబాలు బాగుపడేటటువంటి పంటల్ని, మన పిల్లలు చదివించుకోగలిగే పంటల్ని, మనం ఆర్థికంగా నిలబడి ఎవరిని దేహి అనే పరిస్థితి రాకుండా ఇవాళ హార్టికల్చర్ పంటలు మీరు పండించండి. దానికి భరోసా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మేము చేసే ప్రయత్నాలు మేము చేస్తుంటాం. మీరు మాకు ఇచ్చేటటువంటి సహకారం ప్రభాకర్ గారికి మీరు మొన్న ఎన్నికల్లో ఏదైతే ఆశీర్వాదం పలికారో ఆయనకి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులే కాదు, కేంద్రంలో ఉన్న పెద్దలతో కూడా సంబంధాలు ఉన్నాయి. అందరినీ చొక్కా పట్టుకొని బొట్లో చెయ్యేసి పనులు సాధించుకోగలిగినటువంటి వ్యక్తి మీ మంత్రి పొన్నం గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులతోటి సాహచర్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గంలో అందరినీ శాసించేటటువంటి మంత్రి మీ మంత్రి. ఎందుకంటే నేను బడుగు బలహీన వర్గాలకి భరోసా ఇవ్వాలి, నా జిల్లాకి ఇవ్వాలి, నా ప్రజలకు ఇవ్వాలి, ఇది చేస్తావా చేస్తావా అని నిలబెట్టి తీసుకోగలిగినటువంటి శక్తి మీ ఎమ్మెల్యే ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు హాస్పిటలే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలే కాదు, గవర్నమెంట్లే కాదు, 4 లైన్ రోడ్డే కాదు, మీరు అడిగినటువంటి సమస్యలన్నీ రేపు 3.5 సంవత్సరాల్లో తీర్చి మీ ముందు శభాష్ అనిపించేటట్టుగా ఈ మంత్రివర్గం ప్రభాకర్ గారిని నిలబెడతామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన గోడౌన్లు అడిగింది, ఆయన అడగాల్సిన పని లేదు. వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్ట్రేస్ పంపిస్తే చేయాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి స్థితి మాకు తెలుసు, ఆయన కమిట్మెంట్ తెలుసు, ప్రజల్లో ఆయన యొక్క సహచర్యం తెలుసు, ప్రజలు ఏ రకంగా దేవుళ్లాగా కనిపెట్టుకొని చేయగలిగే రాజకీయాల్లో చిన్నోడైన అత్యంత ప్రావీణ్యం కలిగినటువంటి, లౌక్యం కలిగినటువంటి, సౌమ్యం కలిగినటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు దక్కడం మీ అదృష్టం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అటువంటి సహచరుడు మాకు కూడా ఉన్నందుకు మేము కూడా గర్విస్తూ తప్పకుండా ఆయన చెప్పిన ప్రతి పని చేసి మీ ముందు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా